అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాత పద్ధతిలో పచ్చి రొయ్యలు చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడంటే అన్ని కూరల్లోకి రకరకాల మసాలాలు వేసి ప్రిపేర్ చేస్తున్నామండి. అలా కాకుండా పాత పద్ధతిలో ఇలా చేసుకున్నారంటే ముద్ద ముద్దకి రుచిని ఆస్వాదిస్తారు. అంత బావుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్‌గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడంలోనే కాస్త టైం పడుతుందండి. ఉల్లిపాయలు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్రౌన్‌గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి పావు కేజీ వరకి పచ్చి రొయ్యలు వేసుకోవాలి. అర కేజీ రొయ్యలకి ఇలా వేన తీస్తే పావు కేజీ అవుతాయండి. తల దగ్గర ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి పసుపు, అలాగే అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. రొయ్యల్ని ముందుగా ఇలా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ రొయ్యల్లోని నీరు మొత్తం ఎగిరిపోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీరు మొత్తం ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా మిక్సీలో వేసి కొన్ని నీళ్లు వేసి ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముప్పావు టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకి కారం వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలండి. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది కర్రీ. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకి నీళ్లు వేసుకోవాలి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసి కలుపుకొని ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో రొయ్యలు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. రొయ్యలు మునిగే వరకు ఉంటే సరిపోతుందండి. గ్రేవీ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని దీనిపైన మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 4 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ చక్కగా కన్సిస్టెన్సీ చూడండి ఎంత బావుందో. గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేసుకోవాలి. కొత్తిమీర మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని దింపేసుకోవాలి. అంతేనండి, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది.